సిఎల్పిలో అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ సిట్ ముందు వచ్చి మీరు సమాధానం చెప్పుకోండి అని అంటే రావట్లేడు. గతంలో వారు చేసిన స్టేట్మెంట్స్ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని సిట్ తనకు పంపించి ఉంటుంది. కానీ దాని ముందుకు పోవట్లేడు. కానీ ఈ ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని చెప్పి కొత్త ఒక ప్రతిపాదన లాంటిది ముందుకు తెచ్చిన పరిస్థితి. ఇది ఏంటంటే కేటీఆర్ ప్రాపగండా టీంలో ప్రధానమైన సభ్యునిగా మనోడు చేరినట్టుంది. నేను అనుకుంటున్నా కేటీఆర్ని అయితే ఎక్కడో ఒక దగ్గర చూపించాల్సిన అవసరం ఉందని పదే పదే మేము మొత్తుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మానసిక స్థితి పదే పదే మారిపోతున్న క్రమంలో మనోడు కూడా ఆ బ్యాచ్లో చేరిండా, తనకు కూడా ఏమైనా మానసిక స్థితి బాగలేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్కు బాధితుడివి నువ్వే. ఆ సందర్భంలో కూడా అక్కడ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్న గురుకులాలకు సంబంధించిన అంశంలో మిమ్మల్ని సెక్రటరీగా పెట్టిన మాట అందరికీ తెలుసు. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు పార్టీ బీఎస్పీలో చేరిన తర్వాత మీరు చేసిన స్టేట్మెంట్స్కు మీరే కాంట్రడిక్టరీగా మాట్లాడుతున్న తీరు చూస్తే మతి భ్రమించిందా అనే ఒక ఆలోచన వస్తున్న పరిస్థితి. మీ రాజకీయ జీవితము జైలు పక్షులతో కూడుకున్నది. ఇప్పుడు నలుగురు కేసీఆర్ కాళేశ్వరంతో పాటు ఇతర అంశాల్లో ఇవాళ విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఇటువైపు హరీష్ రావు, ఇంకొక వైపు కేటీఆర్, ఇంకొక వైపు ఇప్పటికే కవిత గారు. ఇప్పుడు కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పి ఆమె స్వయంగా చెప్తున్నది. ఆమె మీ పార్టీ కాదో మీకు తెలుసో లేదో కానీ ఇప్పటికైతే టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీనే కదా. మరి ఆమె నా ఫోన్ ట్యాప్ అవుతున్నది, ఒకసారి ఆమెను కలిసి తెలుసుకోవాల్సిన అవసరం మీకుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రమే కాదు దేశమంతా కూడా కూసి బీజేపీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయిందని చెప్పి గతంలో చర్చ జరిగినప్పుడు కిషన్ రెడ్డి గారితో పాటు మిగతా బీజేపీ నాయకులే కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది అని చెప్పి చర్చ జరిగినప్పుడు ఇప్పుడు ఆయన దానికి పోటీగా ఉండాలని రాహుల్ గాంధీ గారి ఫోన్లు కూడా మానిటరింగ్ చేస్తుండట. ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణ వల్ల మీ క్రెడిబిలిటీ మాట పక్కన పెట్టు, లీగల్గా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాయి. ఆ చిక్కుల్లో పడాల్సిన సందర్భం వస్తుందని మిత్రునికి నేను హితవు చెప్తున్నాను. వాళ్ళకేం పని లేదు, కేసీఆర్ ఫ్యామిలీకి అందిన కాడికి దోచుకున్నారు, తెలంగాణను సర్వనాశనం చేసిండ్రు. వాళ్ళకి ఇప్పుడు ఇంకా వేరే మార్గం లేదు జైలు తప్పితే. కానీ వాళ్ళ గాయలో నువ్వెందుకు పడుతున్నావు? గతంలో తెలంగాణ సమాజంలో ఒక క్రెడిబిలిటీ ఉన్నోనిగా నీకు గుర్తింపు ఉన్నది. వాళ్ళు అన్ని అనుభవించి తెలంగాణను ఇలా దోచుకున్న దొంగల పంచిన చేరాల్సిన అవసరం నీకేంటి? అక్కడ పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన తప్పును తప్పుగా చూపే విఘ్నత ఎటుపోయింది, ఆత్మగౌరవం ఎటుపోయింది, పౌరుషం ఎటుపోయింది? తెలంగాణ యొక్క దళిత బిడ్డలుగా దళితులకు మోసం చేసిన కుటుంబం పంచిన జేరియాల ముఖ్యమంత్రి గారి మీద మీరు స్టేట్మెంట్ ఇస్తున్న తీరు చూస్తే రేవంత్ జైలుకు వెళ్తాడని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఆ గతంలో ఉన్న కేసు విషయంలో అదే ఫోన్ ట్యాపింగ్ చేసిందనేదే ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది. అది సుప్రీంకోర్టు దగ్గరికి